నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. కృపతలంచగా మేలులు యోచించగా, కృపతలంచగా మేలులు యోచించగా, నా గలమాగదు స్తుతించక నిన్ను కీర్తించక. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. చప్పట్లు. నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఎవ్రీబడి యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి పరిచినావు. మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరిచినావు. నా ప్రేమ చేత కాదు నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నిన్నటి దినంలో కూడా దేవుని మహాకృపను బట్టి నిన్న ఈవినింగు జీడి నెల్లూరు ప్రాంతంలో రాసిరెడ్డిపల్లి అనే ఒక విలేజ్లో సువార్త కూటాలు ఏర్పాటు చేశారు. ఆ సువార్త కూటాలు రెండవ రోజు రాత్రి ఆ స్థలంలో వాక్యం పంచుకోవడానికి వెళ్ళటం జరిగింది. వెళ్ళి దేవుడు తన నామాన్ని మహిమపరుచుకున్నారు. అక్కడ చాలా భయంకరమైన మొన్నటి దినం వర్షం రావడం వల్ల చెట్లన్నీ పడిపోవడం, రాత్రి నిన్న అయితే పవర్ కూడా లేకపోవడం, చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. అయితే చాలా పెద్ద విలేజ్గా ఉన్నట్టుంది అది. ఒక ప్రక్క పవర్ ఉంది, ఇంకో పక్క పవర్ లేదు. సరే సమయం చూసాం, 7:30 8 అయింది, 8:30 అయింది, 8:30 కాస్త 9 అయింది. అసలు కూటం జరుగుతుందో లేదో అనుకున్నాం మేము వాస్తవంగా. అయితే ఎట్టకేలకి వారు 9:30కంతా పవర్ వచ్చేటట్లుగా వారు రెడీ చేశారు ఆ ఊరిలో ఉన్నవారు. కూటం స్టార్ట్ అయింది, ముగించేటప్పుడు స్టార్ట్ అయింది అన్నమాట. రాత్రి 9:30 గంటలకు మొదలు పెట్టారు కూడికిని. 9:30కి కూడిక మేము అయితే బయలుదేరుదాం అనుకున్నాం. అందుకే కళ్ళంతా కూడా నాకు కొంత పీక్కోపోతుంది, లాగుతూ ఉంది. ఎందుకంటే నిద్ర లేదు. 9:30 కూటం స్టార్ట్ అయ్యి తర్వాత తొందరగానే వాళ్ళు పాటలు పాడకుండా వర్షిప్ చేసి తొందరగా దేవుని వాక్యంలోకి ఇచ్చారు. 10:15కి దేవుని వాక్యాన్ని ఇవ్వటానికి నా దగ్గర ఇచ్చారు. 11:30కి నేను ముగించాను. తదుపరి ఆ కూటంలో వచ్చిన వారికి ప్రార్థించి తర్వాత అక్కడ సహోదరుడు మంచి విందు ఏర్పాటు చేశారు. ఇక్కడే సహోదరి సరిత వారు భర్త గవాస్కర్ వారు ఆ ఊరిలో ఉన్నారు. వారి ద్వారా మనం ఆ ఊరికి వెళ్ళటం జరిగింది. వారింట్లో ఏర్పాటు చేశారు ఆహారం వచ్చిన సేవకులకి.
రాత్రి ముగించి అక్కడ ప్రార్థించుకొని తిరిగి ప్రయాణంలో రాత్రి మేము 1:30 గంటలకి తిరిగి ఇంటికి రావటం జరిగింది. 2 గంటలకు పడుకున్నాము. పడుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్‌లో దేవుడు లేపి మళ్ళీ సిద్ధపడి మీ మధ్యలోకి వస్తూ ఉన్నాం. హల్లెలూయా! మొదటి ఆరాధనలో దేవుని వర్తమానాన్ని ఇవ్వటానికి, తర్వాత అనేకులకు ప్రార్థించటానికి దేవుడిచ్చిన మంచి బలమును బట్టి నేను ప్రభుకి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. అయితే ఆ ప్రాంతంలో దేవుని మాటలు వారికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నది. మీరు మా ప్రాంతానికి ఎప్పుడూ వస్తూ ఉండాలి. ఇక్కడ మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడల్లా మీరు రావటానికి ప్రయత్నం చేయండి సార్ అని వారు ఇన్వైట్ చేశారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎక్కడెల్లా తీసుకెళ్తున్నాడో అక్కడెల్లా కూడా దేవుని ఘననామం హెచ్చించబడుతూనే ఉన్నది. హల్లెలూయా! లాస్ట్ వీక్ కూడా పెనుమూరు ప్రాంతంలో ఒక దైవజనుని పాస్టర్గా ఆర్డినేషన్ చేయడానికి వెళ్ళాం. అక్కడ మంచి సెరమనీ జరిగింది. అనేక మంది వచ్చారు. వారి మధ్యలో వాక్యాన్ని పంచుకొని ఒక పాస్టర్గా ఒక ఒక సంఘంలో పరిచారకుడుగా ఉన్నటువంటి ఆయన్ని పాస్టర్గా ఆర్డినేషన్ చేసి ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా ముగించుకొని రావటానికి దేవుడు కృప దయచేశాడు. ప్రత్యేకంగా మా ప్రయాణాల్లో మీరు ప్రార్థన చేయాలి. తర్వాత మనకున్నటువంటి వెహికల్ చాలా ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉన్నాయి. ఇంతవరకు అయితే లేదు. చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. రిపేర్స్ ఎక్కువ అవుతున్నాయి. అంటే సెల్ఫ్ స్టార్ట్ మొన్న అయితే లాస్ట్ సండే పెంటికాస్టల్ ఆ రోజైతే చిత్తూరులో ఒక చర్చిలో ఏర్పాటు చేశారు. ఆ కూడికి వెళ్ళాం మేము. చాలా చిత్తూరులో ఉన్న సేవకులందరూ కూడా వచ్చారు. దాంట్లో నేను కూడా ఒక సేవకుడిగా నన్ను ఇన్వైట్ చేశారు. వెళ్ళాను. వెళ్ళి ఆ కూడిక ముగించడానికి సుమారుగా 10 గంటలు అయిపోయింది. తర్వాత తిరిగి ప్రయాణంలో మేము వస్తూ ఉన్నాము. కొంత కాస్త ఊరి దాటుకొని వైఎస్ కాలనీ దాటుకొని మధ్యలో వస్తూ ఉంటే వెహికల్ ఆటోమేటిక్గా అదే షట్ డౌన్ అయిపోయింది. ఆగిపోయింది. ఆగిపోయి లైట్స్ అన్నీ కూడా ఆగిపోయి తర్వాత చూస్తే అంతా స్మెల్ వచ్చేసింది. ఎక్కడో పొగొచ్చి స్మెల్ వచ్చేసింది. రాత్రి 10:30 సమయం. ఆ సమయంలో వెంటనే పాస్టర్స్కి ఫోన్ చేస్తే చాలామంది పాస్టర్స్ వచ్చేసారు. వాళ్ళు వచ్చి ఏం చేయగలరు? మెకానిక్లు కాదు కదా వాళ్ళు, ఎలక్ట్రీషియన్స్ కాదు. కానీ వారు వచ్చారు. సేవకులు వచ్చి తర్వాత తోసి తర్వాత స్టార్ట్ చేయిస్తే స్టార్ట్ అయింది. అలాగే రాత్రి అలాగనే తీసుకొని రావటం జరిగింది. తర్వాత వచ్చి దాన్ని చూస్తే సెల్ఫ్ మోటార్ ఏదో పోయిందన్నారు. మళ్ళీ విప్పారు. తర్వాత రెడీ చేసాము. తర్వాత 3,500 రూపాయలు ఖర్చు పెట్టాము. తర్వాత ఒకరోజు మాత్రమే పనిచేసింది. మళ్ళీ పోయింది. మళ్ళీ నిన్న మన భాస్కర్ బ్రదర్ తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని రెడీ చేయించారు. మళ్ళీ రాత్రి వెళ్తున్నాము. మళ్ళీ బండిలో నుండి ఏదో కాలిన స్మెల్ వస్తున్నాయి. ఒకవేళ మళ్ళీ సెల్ఫ్ పోయి కాలిపోయి ఉంటే వెళ్ళుండం రాత్రి చాలా. అయితే అట్లే స్తోత్రం చెప్పుకుంటూ వెళ్ళిపోయినాం. రాత్రి తిరిగి వచ్చేసాము. ఇట్లాగా కొంచెం స్ట్రగుల్స్ ఉన్నాయి. అయితే రాత్రిదా నాకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఒక కొత్త వెహికల్ పరిచర్యకు పట్టుకొద్దామని. నాకు ఫస్ట్ ఫ్యామిలీకి ఒక వెహికల్ కొందామని అనుకున్నాను చాలా రోజులుగా. కానీ సంఘం అయిపోయేంత వరకు దాని జోలికి వెళ్ళకూడదు అనుకున్నాను. వెళ్ళను. ఫ్యామిలీ కొరకు పట్టుకునే వెహికల్ కోసం నేను ప్రయత్నం కూడా చేయను. హల్లెలూయా చెప్తారా? అది ఖర్చుతో కూడిన పని. అయితే రాత్రి మాత్రం ఒక ఆలోచన వచ్చింది. ఈ వెహికల్ని ఇచ్చేసి ఒక కొత్త షోరూమ్ వెహికల్ పెద్ద లాంగ్గా కొనుక్కుందాం. ఫోర్స్ బండి పొడుగ్గా ఉంటుంది. 15 మంది వెళ్ళేది. ఇది 10 మంది వెళ్ళొచ్చు. 15 మంది వెళ్ళే ఒక పెద్ద వెహికల్ కొందామని ప్లాన్ చేసుకొని ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ వెహికల్ అమ్మేసి ఆ వెహికల్కి వచ్చే డబ్బుల్ని కొంత కట్టి ఈఎంఐ వేసుకుని కొంత మనం కట్టుకుంటూ వచ్చేస్తామనే ఒక ప్లాన్లోకి వచ్చాము. కాబట్టి మేబీ ఆగస్టులో మనకి ఈ పెద్ద పెద్ద ఆడియోలకంతా కూడా ఒక ఈఎంఐ కడుతూ వస్తున్నా నేను. అది అయిపోతుంది ఆగస్టులో. మేబీ సెప్టెంబర్లో ప్లాన్ చేద్దాం. ఈ ఈఎంఐ అంతా కూడా సంఘంలో నుండి కడుతున్నాం. ఈ యొక్క ఆడియోకి మనకి అప్పటికి అన్నీ క్లియర్ అవుతుంది. తర్వాత వాటిని మనము ఈ ఆడియో కడుతున్నాం 14,000 ఎవ్రీ మంత్ ఈఎంఐలో. కనుక వాటిని కొంత ఎగేసి వెహికల్ కడదామని ఆలోచన కలిగి ఉన్నాను. మీరందరూ ప్రార్థన చేస్తారు కదా, హల్లెలూయా చెప్తారా? ఎందుకనంటే కొంత అది ఇప్పటికే 2015 మోడల్ అది. ఇప్పటికే దగ్గర 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా గ్రీన్ ట్యాగ్ చేసుకోవాలా.
రాత్రి మైకిల్ చెప్తున్నాడు, మనము 1 ఇయర్ తోలేది 3 సంవత్సరాలు తోలేది 1 ఇయర్‌లోనే తోలేస్తున్నాం మనం. అది ప్రాబ్లం. హల్లెలూయా చెప్తారా? అవునండి. ఎక్కువ కిలోమీటర్స్ ఎక్కువ తిరుగుతుంది. అసలు వేరే బండ్లయితే తట్టుకోదు మన దగ్గర. ఆ బండైతే తట్టుకొని ఉన్నది. వెళ్తూనే ఉంటుంది అది. ఆమేన్. హల్లెలూయా. వెళ్తూనే ఉంటుంది. ప్రతి నెల డీజిల్‌కే సుమారుగా 15,000-20,000 దాకా ఖర్చు అవుతుంది అనుకుంటాను నేనైతే. హల్లెలూయా. టోల్సు తర్వాత అస్సలు వెళ్తూనే ఉంటుంది బండి. దేవుని మహాకృప. దేవుడు ఇంతవరకు అది ఇచ్చాడు. అది ఒక మెట్టు. కానీ మనము ఎక్కువగా బర్డెన్స్ పెట్టుకోకూడదు అని చెప్పేసి దాంట్లో అడ్జస్ట్ అయ్యి వెళుతున్నాం. మంచిది. దేవుని వాక్యాన్ని కొరకు మనం వెళదాము. వెంబడించి ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చాము. గత వారము మనం పెంతెకోస్తు రోజు కనుక పెంతెకోస్తు వాక్యాన్ని మాట్లాడటం జరిగింది కనుక మనం వెంబడించి చదువుతున్న వాక్యాన్ని తొందరగా మనం ముందుకు వెళ్ళి నేర్చుకోబోతుంటున్నాము. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనంటే మార్పు నొందాలి అనే అంశాన్ని మాట్లాడుకున్నాము. మార్పు నొందాలి, మన జీవితంలో మార్పు రావాలి, మన మాటల్లో మార్పు రావాలి, మన స్వభావంలో మార్పు రావాలి, మన యొక్క వ్యక్తిగత జీవితంలో మార్పు రావాలి, అనుదిన జీవితంలో మార్పు రావాలి. ఎలాంటి మార్పు రావాలి అనంటే దేవుడికి ఇష్టమైనట్టుగా మార్పు రావాలి. నీకిష్టమైనవి వదిలేసి దేవునికి ఇష్టమైనవి నీవు కలిగి ఉండాలి. రాత్రి కూడికలో ఒక ఫ్యామిలీకి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక సహోదరుని లోపల కొన్ని బలహీనతల్ని దేవుడు బయలుపరిచాడు. అప్పుడు చెప్పాను, నీలో కొన్ని పోరాటాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకో మాట చెప్పమన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడికి ఇష్టం లేని కార్యాలు నీ జీవితంలో ఉన్నాయి, వాటిని మానుకుంటే నువ్వు బాగుపడతావని ఒక మాట చెప్పేసి నేను వచ్చేసాను. తర్వాత రాత్రి మేము 12 గంటలకి ఆ సహోదరుని ఇంట్లో భుజించిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలోకి చెందినటువంటి వాళ్ళే అన్నమాట. వారు కూడా సరే పక్కలోనే వారు ఫ్యామిలీ ఉంటే మళ్ళీ ఆ బ్రదర్ వీళ్ళకి కూడా ఒకసారి ప్రార్థన చేయొచ్చు కదా పాస్టర్ గారు అన్నాడు. సరే ఆల్రెడీ చేశాము నేను అనుకున్నాను. అయితే ఆయన మళ్ళీ తీసుకెళ్తే అప్పుడు ఆమె చెప్పింది, ఆ సహోదరి, అయ్యగారు మీరు చెప్పినట్లుగా మా కుటుంబంలో ఏ మేలు లేదు, మా ఇంటి ఆయన ఏం చేసినా నష్టం, ఏం చేసినా కష్టమే, వెహికల్స్ కొంటాడు అమ్మేస్తాడు, అస్సలు ఏది నిలబడేది లేదు అని చెప్పింది. అయితే నేను చెప్పాను, ఒక మాట కదమ్మా, దేవుడికి ఇష్టమైన జీవితం జీవిస్తే అన్నీ సర్దుకుపోతాయి, దేవుడికి ఇష్టం లేని జీవితం జీవిస్తున్నాడు అని చెప్పాను కదా, ఈయనకే కదా అన్నాను. అవును ఈయనకే, అవును కరెక్ట్గా చెప్పారు మీరు, ఈయనే దేవునికి ఇష్టం లేని జీవితం. అప్పుడు ఆమె ఒక మాట చెప్పింది, మా ఇంటి ఆయన ఇల్లీగల్ కాంటాక్ట్స్లో ఉన్నాడు అందువల్లనే అని చెప్పింది. హల్లెలూయా. భార్య ఏం చెప్తుంది? భార్యనే తన భర్త మీద సాక్ష్యం చెప్తుంది. ఏం చెప్తుంది? మా ఇంటి ఆయన వేరే సంబంధం ఉన్నాడు, అది వదిలేయాలని మానుకోవాలని ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే వదిలేది కాదు, నువ్వు మారు మనసు పొంది మార్పు నొంది వదిలేయాలి అని చెప్పాను. హల్లెలూయా చెప్తారా? ఈరోజు కూడా చాలామంది జీవితంలో అదే వస్తుంటారు, మందిరానికి వస్తుంటారు, వాక్యం వింటుంటారు, ఎక్కడ మారాలి చేంజెస్ అక్కడే బ్లింక్ అవుతుంటుంది మనకి. ఇక్కడ ఇక్కడ ఇట్లా చూపిస్తుంటుంది మనకి. దాన్ని చేంజ్ చేసుకోవాలి మనం, అప్పుడే మనం బ్లెస్ అవుతాం. అక్కడ మనల్ని ఆపుతుంది పరిశుద్ధాత్ముడు. ప్రార్థన చేసే వాక్యం చదివేటప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మనల్ని నిలిపినప్పుడు మనం అక్కడ నిలబడి కాస్త ఆలోచించాలి. ఈ వాక్యంలో ఇలా చెప్తా ఉంది, ఈ వాక్యం ప్రకారం నా లోపల మార్పు రావాలి అని ఎవరైతే మార్పుని పొందడానికి తన్ను అప్పగిస్తారో వారి జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా చెప్తారు గట్టిగా. కాబట్టి మనము కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకున్నాం. ఆ 3వ వచనాన్ని మనం చదువుకుంటే 3వ వచనంలో, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట యేసు ప్రభువారు తన శిష్యులతో కూడా మాట్లాడుతున్నాడు.
పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే మార్పు నొంది బిడ్డల వంటి వారు కావాలి అని మాట్లాడారు. దీన్ని ఆల్రెడీ నేను మీతో కూడా మాట్లాడాను అని అనుకుంటున్నాను. అవునా? రైట్. తర్వాత భాగానికి మనం వెళదాము. తర్వాత భాగాన్ని మనం గమనించినప్పుడు మనము 4వ వచనాన్ని మనం చూచినప్పుడు, కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర వచ్చి వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటంటే, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడిగారు వాళ్ళు. అది ప్రశ్న. అయితే జవాబుగా యేసు ప్రభు వారు మొదటగా ఏం చెప్పాడు అనంటే, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అనేది రెండో సంగతి, అసలు పరలోక రాజ్యానికి ఎవడు వెళతాడు అనేది మొదటి సంగతి అని చెప్పాడు. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ప్రతి వాళ్ళు ఎలాంటి వాళ్ళుగా మార్పు నొందాలి అంటే బిడ్డల వంటి వాళ్ళుగా మారాలి అని చెప్పాడు. ఇది మొదటి సంగతి. అయితే రెండవ సంగతి, ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు. ఆయన ఏం ఆన్సర్ ఇస్తున్నాడంటే, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు, ఈ భూమి మీద తన్ను తాను తగ్గించుకొని వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. హల్లెలూయా చెప్తారా? కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనంటే మార్పు నొందాలి. పరలోక రాజ్యంలో గొప్పవాడుగా నువ్వు ఉండాలి అంటే ఈ భూమి మీద నిన్ను నీవు తగ్గించుకోవాలి. హల్లెలూయా. భూమి మీద తగ్గించుకోవాలి అంటే నేను దుమ్ము, నేను ధూళి, నేను పేడ, నేను అది ఇది అని చెప్తుంటారు చూడండి ప్రార్థనలో. అలాంటివి కాదు మనల్ని తగ్గించుకోవటం అని అంటే ఏం కలిగి ఉండాలి అని రాయబడిందంటే, మన యొక్క యాక్టివిటీస్లో, మన యొక్క అనుదిన జీవితంలో గర్వంగా ప్రవర్తించకుండా, అహంకారంగా మాట్లాడకుండా, చాలా తగ్గింపు గుణంతో మనము ఉండాలి అని నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను సత్రంలో వాక్యం చెప్పేటప్పుడు కూడా రెండో రోజు కూడికిలో క్రైస్తవులు లేదా సంఘస్థులు కలిగి ఉండవలసిన కొన్ని విలువైన మాటలు నేను చెప్పాను. దాంట్లో మొదటి మాట, యేసుక్రీస్తుకు కలిగిన మనస్సును కలిగి ఉండాలి అని మాట్లాడాం. హల్లెలూయా. అయితే యేసు ప్రభు ఎలాంటి మనస్సు అంటే తగ్గింపు మనస్సు యేసు ప్రభుకి. హల్లెలూయా. ఒకసారి ఆ మాటల్లో జ్ఞాపకం చేసుకుందాము. ఈ తగ్గించుకునే స్వభావము యేసు ప్రభు యొక్క స్వభావము. ఆమేన్. చదవండి, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడంట. ఆ వాక్యాన్ని మనం ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 8వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. క్రైస్తవులు అవలంబించవలసిన ఒక అద్భుతమైన గుణం, తగ్గించినటువంటి గుణం కలిగి ఉండాలి. ఎవరు అలాగ మనకు ముందుగా తగ్గింపుతో ఉన్నారు? మన ప్రభు అయిన యేసు. ఎప్పటి వరకు తను తాను తగ్గించుకున్నాడు? మరణము వరకు తగ్గించుకున్నాడు. యేసు ప్రభు కంటే మనం గొప్ప వాళ్ళమేనా? చెప్పండి. యేసు ప్రభు కంటే ఈ లోకంలో ఎవరు గొప్పవాళ్ళు ఉన్నారా? యేసు ప్రభు ఎంత గొప్పవాడు! ఆయనకు సమమైన వారు లేనంత గొప్పవాడు. అయితే ఆ యేసు ప్రభు వారు గొప్పవాడే. ఆ గొప్పవాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. పరలోకంలో ఆయన దైవత్వంగా ఉన్న ఆయన భూలోకానికి వచ్చేదానికి ఆ దైవ స్వరూపాన్ని, ఆ దైవ స్థానాన్ని, ఆ దైవ సమానుడుగా ఉన్న ఆయన ఒక మనుష్యుడుగా మారి, నరమాత్రుడుగా మారి ఎలాగా తగ్గించుకున్నాడు? సిలువ మరణం వరకు తను తాను తగ్గించుకున్నాడు. మన జీవితంలో కూడా అట్టి తగ్గింపు గుణము మనం ఉండగలిగితే క్రీస్తు స్వభావమును కలిగిన వారుగా మనం మార్చబడతాం.
తగ్గింపు గుణానికి వ్యతిరేక పదము హెచ్చించుకునే గుణం. ఈ హెచ్చించుకునే ఒక అలవాటు, హెచ్చించుకునేటటువంటి స్వభావము, ఇది సాతాను యొక్క స్వభావము. హెచ్చించుకోవడం వాళ్ళనే. ఎందుకు ఇక్కడ మనం తగ్గించుకోవాలి? మనం తగ్గించబడితేనే మన ద్వారా దేవుడి నామం హెచ్చించబడతాయి. మనల్ని మనం హెచ్చించుకుంటే ఎవరి నామం తగ్గించబడతాయి? అది గమనించాలి. హల్లెలూయా. అందుకే గమనించండి, ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో అంతగా హెచ్చించబడ్డాడు. మనం ఎంతగా తగ్గించుకుంటామో ఆయన ముందర, ఆయన ఎదుట, ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు నేను ఏమీ లేదు ప్రభువా అని చెప్పగలగాలి. నా డిగ్రీ ఎంత, నా చదువు ఎంత, నా ధనం ఎంత, నా హోదా ఎంత, నా స్థానం ఎంత. మనం చర్చి లోపలికి వచ్చేటప్పుడు చెప్పులు బయటే తీసి వస్తాం కదా, అలాగ అన్నింటిని మనం బయటే తీసుకురావాలి. మనమందరం కూడా చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డ. నువ్వు ఎంత వయసు అయినా ఉండని, నువ్వు చిల్డ్రన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు దేవుని కుమార్తెవే, నువ్వు దేవుని కుమారుడివే. నీకు బయట ఆధిపత్యం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అవన్నీ అక్కడ చలాయించుకో, కానీ దేవుని ఎదుట, దేవుని ముందర నీవు అన్నిటినీ వదిలిపెట్టి హంబుల్గా, దేవా ఐ యామ్ నథింగ్ లార్డ్, నేనేమి లేదు ప్రభా అని ఎవరైతే తగ్గించుకుంటారో వారిని వారి యొక్క జీవితంలో, అనుదిన జీవితంలో, వాళ్ళు చేసే ప్రతి స్థలాలలో వాళ్ళని దేవుడు పైకి హెచ్చించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అవుతాడంటే, ఈ ఆయన ముందర ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్తారా? యోహాను ఒక మాట చెప్తాడు. యోహాను సువార్తలో ఆ మాట మనం ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన అంటాడు, 30వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. 3వ అధ్యాయం అమ్మ, యోహాను 3:30. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చినవాడు భూసంబంధి అయి భూసంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గూర్చియో విన్న వాటిని గూర్చియో సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడునూ అంగీకరింపడు. హల్లెలూయా చెప్తారా? ఇక్కడ ఒక మాట రాయబడింది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఈ మాట చెప్పిన వారు ఎవరు? బాప్తీసమిచ్చు యోహాను. హల్లెలూయా. ఎవరిని హెచ్చించుకున్నాడు? దేవుణ్ణి హెచ్చించాడు. ఎవరిని తగ్గించుకున్నాడు? అది. హల్లెలూయా. అది నిజమైన దేవుని బిడ్డలలో కనబడవలసినటువంటి ఒక స్వభావము. కాబట్టి తగ్గించుకున్నాడు. అందుకే బైబిల్ ఇలా రాయబడింది, అందరికంటే అతడే గొప్పవాడంట యోహాను. చూడండి ఆ మాట, మత్తయి 11వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము వచనములు 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఇక్కడ ఒక మాటను గమనించారా మీరు? యేసు ప్రభువారు బాప్తీసమిచ్చు యోహాను గురించి సాక్ష్యం చెప్తా ఉంటున్నాడు. అసలు బాప్తీసమిచ్చు యోహాను యేసుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. అయితే యేసు ప్రభువారు ఏమని సాక్ష్యం చెప్తున్నాడు? స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని సాక్ష్యం పొందాడు.
ఇప్పుడు విషయం, యేసుప్రభు వారు యోహానుడి గురించి సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యాన్ని రికార్డ్ చేయబడింది. ఆ రికార్డ్ని ఈరోజు మనం చదువుతా ఉన్నాం. అయితే నేను మీతో దగ్గర ఒక ప్రశ్న, నిన్ను నన్ను దేవుడు అలా చెప్పగలడా, సాక్ష్యం ఇవ్వగలడా? హల్లెలూయా. ఎవరిని గురించి ఇచ్చాడు? బాప్తిజం ఇచ్చి యోహాను గురించి. ఎందుకు అలాంటి సాక్ష్యం ఇవ్వగలిగాడు అనంటే, అంతగా తగ్గించుకున్నాడు, దేవుని నామాన్ని అంతగా హెచ్చించాడు. హల్లెలూయా. నీ దగ్గర ఈ సాక్ష్యం ఉందంటారా? నీ దగ్గర ఈ స్వభావం ఉందంటారా? మన దగ్గర ఇలాంటి తాత్పర్యం ఉందంటారా? లేకపోతే మనము గర్వంగా ఫీల్ అవుతుంటున్నామా? అతిశయపడుతుంటున్నామా? దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు మార్పు నొందినది నిజమైతే, నీవు యేసు రక్తంలో కడగబడినది నిజమైతే, దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నిన్ను నీవే తగ్గించుకుంటావు. హల్లెలూయా. యాకోబు పత్రికలో కూడా ఒక మాట ఇలా రాయబడింది, 4వ అధ్యాయం 8వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. పాపులారా, చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, పరిశుద్ధపరుచుకొనుడి. దాంట్లో ఆయన చెప్పబడిన మాట, ఒక మాట గమనించారా? ఏం చెప్పాడు? దేవుని వద్దకు రండి అన్నాడు. 10వ వచనంలో ఉంటుంది చూడండి, 10వ వచనంలో కూడా చదవండి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. హల్లెలూయా. చాలామంది, అయ్యో నేను హెచ్చించబడలేదు, అయ్యో నేను పైకి రాలేదు, నేను ఎంత ప్రయాసపడుతున్నప్పటికీ, నేను ఎంతగా పోరాడుతున్నప్పటికీ నేను పైకి రాలేకపోతున్నాను అని వాపోతుంటారు కదా చాలామంది. ఎందుకు నువ్వు పైకి రాలేకపోతున్నావు? నీవు ప్రభు దృష్టికి నిన్ను నీవు గొప్పవాడిగా అనుకుంటే, నిన్ను నీవే హెచ్చించుకుంటే, దేవుని చేత హెచ్చించబడలేవు. దేవుని దృష్టికి, దేవుని ఎదుట నీ యొక్క తగ్గింపు నడత కనబడాలి ఆయనకి. నీ తగ్గింపు మాట కనబడాలి ఆయనకి. నీ తగ్గింపు జీవన విధానం కనబడాలి ఆయనకి. ఎవరైతే అలాంటి ఒక జీవితాన్ని జీవించటం నేర్చుకుంటారో వారిని నా దేవుడు హెచ్చిస్తాడు, వారిని అంచెలంచెలుగా హెచ్చిస్తాడు. బ్రదర్, ఈరోజు చాలామంది తగ్గిపోవడానికి కారణం ఏంటి అని అంటే, ఇదే ప్రాబ్లం చాలామంది లోపల. ఏదో ఒకటి దేవుడు ఇచ్చాడు అనుకోండి, యమా మనం పొంగిపోతాం. ప్రభా, ఇది మీరు ఇచ్చిందే నాయన, థ్యాంక్స్ జీసస్. అందుకే ఏదైనా దేవుడు ఇస్తే సంబరపడిపోకూడదు, దేవుడు ఏది ఇవ్వకపోతే డీలా పడిపోకూడదు. ఆమేన్. ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ఒకవేళ ఆలస్యమైందా, ఇవ్వలేదా, నిరీక్షించండి ఇస్తాడని. ఇంతే తప్ప మనము వచ్చాడని ఉప్పొంగిపోతున్నారు చాలామంది, ఇయ్యలేదని కృంగిపోతున్నారు చాలామంది. ఇలాంటి ఉండకూడదు. దీన్ని బ్యాలెన్స్ చేయాలి, దాన్ని బ్యాలెన్స్ చేయాలి. దట్ ఈజ్ ఏ క్రిస్టియన్ లైఫ్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రాయబడింది, ఎవరి దృష్టికి మిమ్మల్ని తగ్గించుకోవాలంట? ప్రభు దృష్టికి మిమ్మల్ని తగ్గించుకోవాలి. ఎందుకు హెచ్చించబడతారు? ఎంతగా అంటే, యేసు ప్రభువారు అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడ్డాడు. మీరు కూడా పరలోకంలో హెచ్చించబడతారు, పరలోకంలో గొప్పవాడవుతారు. ఈ భూమి మీద యోహాను ఆ యేసు ప్రభు నామాన్ని హెచ్చించాడు కాబట్టి, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అనే సాక్ష్యం పొందాడు. ఈ సాక్ష్యము నీవు నేను పొందగలమా? నీవు నేను పొందాలి అనంటే మన జీవితంలో తగ్గింపును నేర్చుకోవాలి. ఇది నేర్చుకుంటేనే వస్తుంది తగ్గింపు. చూస్తే రాదో, ఏదో మాట్లాడితే రాదో.
మార్పు లోపల జరగాలి, అప్పుడు బయటికి తగ్గింపు కనబడుతుంది. అలాంటి తగ్గింపుని, అది దేవుని స్వభావం, అది దేవుని గుణం, అది మీ అందరికీ వచ్చునుగాక. మీరందరూ దేవుని చేత పైకి హెచ్చించబడుదురుగాక. హల్లెలూయా చెప్తారా? దాంట్లో మత్తయి సువార్తలో 3వ అంశాన్ని మాట్లాడతాడు జీసస్. దానికి వెళ్దాం. 2వ అంశము తగ్గించుకోవాలి అని మాట్లాడాం. 3వ అంశం మనం వెళదాము. 18:6 నాయందు విశ్వాసం ఉంచు ఈ చిన్న వారిలో ఒక్కడిని అభ్యంతరపరచువాడు ఎవడో మెడకు ముంచివేయబడుట వానికి మేలు. 6వ వచనంలో నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచకూడదు. హల్లెలూయా. 3వ మాట మనం గమనించాలి, నా యందు విశ్వాసముంచువారు. చెప్పండి, ఎవరు యందు? అమ్మ, మనము దేవుని మీద విశ్వాసం లేకుండా దేవుని దగ్గరికి వచ్చినా కూడా అది పాపము. తెలుసా మీకు? చాలామంది దేవుని మీద విశ్వాసమే ఉండదు, విశ్వాసమే రాదు వాళ్ళకి. అది పాపం అని బైబిల్ చెప్తుంది. తెలుసా మీకు? రోమా 14లో రాయబడి ఉంటుంది. రోమా 14లో విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని హెబ్రీలు 11:6లో చదువుతాము. కానీ రోమా 14లో ఏం చదువుతామంటే, విశ్వాసం కానిది ఏదో అది పాపము అని మనము చూస్తూ ఉన్నాము. 23వ వచనంలో రాయబడింది, అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పునందును. విశ్వాసం మూలం కానిది ఏదో అది పాపము. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గమనించాలి, ప్రతి ఒక్కరు దేవుని దగ్గరకు వచ్చేవారికి ఆయన విశ్వసించాలి, ఆయనను విశ్వసించాలి. హెబ్రీలు 11:6 కూడా చదవండి, మీకు జ్ఞాపకంలోకి తీసుకొస్తున్నాను. హెబ్రీలు 11:6 వాక్యం కూడా ఒక్కరు చదవండి. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఎంతమంది ఇక్కడ దేవుడు ఉన్నాడని వచ్చి ఉన్నారు? హల్లెలూయా. ఆ నమ్మకం ఉందా మీకు? మందిరంకి వచ్చేటప్పుడు ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని అడిగే వాళ్ళకి ఆయన ఫలము దయచేస్తాడు అని నమ్మి ఉన్నారా? అలా నమ్మినటువంటి వారు విశ్వాసం కలిగిన వారు. అయితే ఎవరెవరు వెళతారు పరలోక రాజ్యానికంటే, మొట్టమొదటగా మార్పు నొందిన వారు, రెండవది తన్ను తాను తగ్గించుకునేవారు, మూడవది విశ్వాసం కలిగిన వారు. హల్లెలూయా చెప్తారా? ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచిన ఈ చిన్న బిడ్డల వలె అలాంటి వారే వెళతారు. అయితే ఎవరు వెళ్ళరు అంటే ఇక్కడే మెసేజ్ ఉంది. ఈ విశ్వాసంలో కొనసాగుతూ ఉండేవారిని, లేదా దేవుని మీద నమ్మకం పెట్టుకొని దేవుని వైపు వెళ్ళేవారిని అభ్యంతరపరిచిన వారు, ఆటంకం పరిచేవారు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఈ మాట అంటున్నాడు. ఎందుకంటే అభ్యంతరాలు రాక తప్పవు అంటాడు. అభ్యంతరాలు వస్తాయి, కానీ అభ్యంతరపరిచే వాళ్ళ గతి స్థితి ఏమవుతుందో క్లియర్గా రాస్తున్నాడు 6వ వచనంలో. వాడు మెడకు పెద్ద తిరగటరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయుట వానికి మేలు. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులు సాధ్యమైనంత వరకు, అమ్మా వినండి, నా వైపు చూడండి, విశ్వాసులు సాధ్యమైనంత వరకు అవిశ్వాసములుగా ఉండే వారిని విశ్వాసంలోనికి నడిపించడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. కానీ విశ్వాసులను దేవుని దగ్గరికి వెళ్ళకుండా, దేవుని సన్నిధికి వెళ్ళకుండా
అనేక రకరకాల మాటలు చెప్పి, అభ్యంతరాలు చెప్పి, ఆటంకాలు చెప్పి, నెపాలు చెప్పి, ఏ? నీవు ఎలాగైనా మందిరానికి వెళ్ళకూడదు, దేవుని సేవలో వెళ్ళకూడదు, నీవు విశ్వాసంలో ఎదగకూడదు అని అభ్యంతరపరిచే వాళ్ళు మన చుట్టూ ఎక్కువగా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. అభ్యంతరపరిచే వాళ్ళు ఖచ్చితంగా దేవుడు వాళ్ళని ఏమంటున్నాడంటే, తిరగటరాయి వాళ్ళ మెడ కట్టేసి వాళ్ళని ఏదో సరస్సుల్లోనో చెరువుల్లో కూడా కాదంట, సముద్రంలోనే తోసేయాలంట. అది కూడా యాడంట, అక్కడ రాయబడింది లోతుల్లో సముద్రము లోతుల్లో తోసేయాలంట. ఈ సముద్రపు లోతుల్లో వాళ్ళని తోస్తే వాళ్ళు సస్తారు. స్తోత్రం, హల్లెలూయా. తిరగటరాయి తెలుసా మీకు? తిరగటరాయి ఏం? తిరగటరాయి అబ్బా, హల్లెలూయా. ఇప్పుడుండే జనరేషన్ తెలియదు బ్రదర్, అందుకే అడిగినాను. ఇప్పుడుండే జనరేషన్కి మిక్సీ, గ్రైండరు, ఇంకేముంది, బ్లెండరు, మెండరు, ఇట్లా ఉంటాయి. హల్లెలూయా. అప్పుడల్లా కూడా తిరగటరాయి ఉండేది. అన్నిటినీ దేని మీద తిప్పేవాళ్ళు? ఆ తిరగటరాయి. తెలుసమ్మా, మీరు చూసారా? కింద ఒక రాయి ఉంటుంది, పైన ఒక రాయి ఉంటుంది, మధ్యలో రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో పోసేవాళ్ళు ఏమైతే బాగా చేయాలంటే, మిక్సర్ చేయాలంటే, దాన్ని నల్లగొట్టాలంటే ఏం చేసేవాళ్ళు? దాంట్లో వేసి తిప్పుతుంటే ఏమయ్యేది? తిప్పినారమ్మా తల్లులు ఎవరైనా? అట్లా అలవాటు ఉందా మీకేమన్నా? హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఈ తిరగటరాయి చాలా లేసుగా ఉంటుందా? తెలీదా మీకు? తిరగటరాయి లేసుగా ఉండదు, చాలా బరువుగా ఉంటాయి. ప్లాస్టిక్ లాగా ఉంటుంది అది, లేకపోతే కాటన్ లాగా మెత్తగా ఉంటుంది అది, చాలా బరువు ఉంటాయి. ఆ తిరగటరాయిని ఎక్కడ కట్టాలంట? వాడికి మెడకు కడితే మెడ ఇట్లుంటుందా? ఇటు వంగిపోద్ది. హల్లెలూయా చెబుతారా? మెడ మోస్తుందా? మొయ్యలేనంత భారం. వాడిని కట్టి వాడిని ఎక్కడ దోసేయాలంట? కాబట్టి ఒకవేళ మీరు అనుకోవచ్చు, నేను అభ్యంతరపరిచిన నన్ను ఎవడు దోయబోతాడు, నాకెవరు కట్టబోతాడు అనుకోవద్దు. ఖచ్చితంగా అలాంటి స్థితిగతులు వస్తాయి, జాగ్రత్త. మీ వలన వీలైతే పాడైన వారిని, చెడిపోయిన వారిని, దేవుని సన్నిధికి దూరమైన వారిని ఇంకా దేవుని సన్నిధికి రాబట్టగలిగితే, ఇంకా ప్రభు వైపు తిప్పగలిగితే, అప్పుడు మీరు సబాష్ అనిపించుకుంటారు దేవుని దగ్గర. కానీ విశ్వాసుల్ని, దేవుని బిడ్డల్ని, దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళని అభ్యంతరపరిచే వాళ్లకు ఇదే గతి పడుతుంది. వారికి మరణం తథ్యం. జాగ్రత్త. ఒకవేళ ఇక్కడ కూర్చున్న నీ ద్వారా ఎవరినైనా అభ్యంతరపరిచారేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైనా ఆటంకపరిచారేమో, ఎవరినైనా అడ్డుపడ్డారేమో, దేవుని సన్నిధికి వెళ్ళకుండా, దేవుని మార్గంలో నడవకుండా అడ్డుపడ్డారేమో ఇప్పటి వరకు. ప్రభు దగ్గర ఒక క్షమాపణ అడగండి. ప్రభా, నేను ఫలానా వ్యక్తిని, ఫలానా ఆమెని, ఫలానా వారిని దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆటంకాలు చెప్పి అడ్డుపడ్డాను, అభ్యంతరం పెట్టాను, క్షమించు ప్రభా అని అడగండి. జాగ్రత్త, ఎవరిని అభ్యంతరం పెట్టకూడదు. హల్లెలూయా. విశ్వసించిన వారిని, దేవుని యందు నమ్మకముగా ఉండేవారిని. ఆమేన్. ఇలాంటి అభ్యంతరాలు ఎక్కువగా ఎక్కడ జరుగుతాయి అంటే, ఫ్యామిలీ అంతటా రక్షణ పొందకుండా ఆ ఫ్యామిలీలో ఒక్కరే రక్షణ పొంది ఉంటే ఆ కుటుంబాలు ఎక్కువగా జరుగుతాయి. హల్లెలూయా చెప్తారా? నిజమా కాదా? ఫ్యామిలీలో ఒకడే రక్షించబడి ఉంటారు, ఆ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరూ రక్షణ పొందరు, వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఎట్లయినా మందిరానికి వెళ్ళేదానికి ఏం చేయాలి? వీళ్ళని ఆపేయాలి, ఆటంకం చెయ్యాలి అని ప్రయత్నం చేస్తారండి. అది వారికి మంచిది కాదు. వారు మందిరానికి వెళ్ళటం, వారు బాగుపరచబడతారు.
వారు ఉద్ధరించబడతారు. అది వాళ్ళకి తెలియదు. వారికి కనువిప్పు చేయబడతాయి, వారికి జ్ఞానోదయం అవుతాయి, వారికి తెలివి తేటలు వస్తాయి, లోకంలో ఏం జరుగుతాయి తెలుస్తాయి, దైవం గురించి తెలుసుకుంటారు. అయ్యా, లోకంలో అన్ని చదువుల కంటే దైవమును గురించి, దైవ ప్రణాళికలను గురించి, దైవ చిత్తాన్ని గురించి చదివే చదువు గొప్పదయ్యా. హల్లెలూయా. అర్థమైందా? ఇక్కడ ఆరాధన అంటే ఏదో పాటలు పాడేసి వెళ్ళిపోయేది కాదు కదా. ఇక్కడ ఆరాధన అంటే కేవలం వాళ్ళ బాటికి ఏదో మొక్కులు మొక్కేసి వెళ్ళిపోయేది కాదు కదా. ఇక్కడ ఆరాధనలోనికి రావటం అంటే ఎన్ని విశేష కార్యాలు ఉన్నాయి. దేవునికి మిమ్మల్ని సబ్మిట్ చేస్తున్నాం. మీ ఆరాధనలు, మీ పాటలు దేవునికి మహిమను తీసుకొని వస్తున్నాయి. అలాగే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మార్పులోనికి తీసుకుని వస్తున్నాడు. ఇన్ని మంచి కార్యాలని అభ్యంతరపరిస్తే వాళ్ళకి ఇలాంటి పరిస్థితి. హల్లెలూయా చెప్తారా? అయితే అభ్యంతరాలు చాలా ఉన్నాయి. ఒకటి, ఇది బయట నుండి వచ్చే అభ్యంతరాలు, ఇది మనుషుల దగ్గర నుంచి వచ్చే అభ్యంతరాలు, ఇది కుటుంబాల నుండి వచ్చే అభ్యంతరాలు. ఒక విశ్వాసికి ఎక్కువగా అభ్యంతరం అవిశ్వాసి దగ్గర నుంచి వస్తుంది. ఒక విశ్వాసికి ఎక్కువగా రక్షణ లేని వారి దగ్గర నుంచి వస్తుంది. ఒక విశ్వాసికి ఎక్కువగా అభ్యంతరాలు బైబిల్ని నమ్మని వారి దగ్గర నుంచి వస్తుంది ఎక్కువగా. యేసుని ఎరగని వారి దగ్గర నుంచి వస్తుంది ఎక్కువగా. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి. ఆంధ్ర దేశంలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మందిరాలకు వెళ్ళకుండా నివారించుటకు ఎస్సీస్ ఒకవేళ క్రైస్తవులు అయితే వాళ్ళకి ఎస్సీ యొక్క రిజర్వేషన్ రద్దు చేయాలి అని పట్టుబట్టి ఈరోజు అభ్యంతరాలు పెడుతూ ఉంటున్నారు. జాగ్రత్త. అయితే గమనించండి, పొలిటికల్లీగా అభ్యంతరాలు స్టార్ట్ అయినాయి, లీగలీగా అభ్యంతరాలు స్టార్ట్ అయినాయి. తర్వాత రెండవ అభ్యంతరాలు చర్చిల మీద ఈ లౌడ్ స్పీకర్లు కట్టడం, హారన్లు కట్టడం నిషేధించాలి అని అభ్యంతరాలు స్టార్ట్ అయి ఉన్నాయి. తర్వాత పర్మిషన్ లేని మందిరాలు ఉంటే, చర్చెస్ ఉంటే కూల్చేయాలి అనే అభ్యంతరాలు స్టార్ట్ అయ్యాయి. ఎంతమంది న్యూస్ చూస్తున్నారు? చూడండి, న్యూస్ చూడండి, న్యూస్ ఛానల్స్ చూడండి. ఏం జరుగుతున్నాయి ప్రపంచంలో, ఈ దేశంలో ఏం జరుగుతున్నాయి, మన మీద ఏం జరుగుతున్నాయి చూడండి. ఇవన్నీ అభ్యంతరాలు మొదలైపోయినాయి. అయితే ఎంతమంది రాజకీయం కానీ, ప్రభుత్వాలు కానీ, అధికారులు కానీ ఎవళ్ళు అభ్యంతరాలు చేసినా నష్టం అభ్యంతరపరిచేవాడికే నష్టం. హల్లెలూయా చెప్తారా? గుర్తుపెట్టుకోండి, అభ్యంతరాలు వచ్చాయని విశ్వాసం నుండి వెళ్ళిపోకూడదు. మనం వెళ్ళిపోతే పరలోకం దూరం అయిపోతాం. జాగ్రత్త. కాబట్టి 3 విషయాలు దేవుడు నీతో నాతో మాట్లాడాడు. ఒకటి, మార్పు నందాలి. రెండవది, తగ్గించుకోవాలి. మూడవది, విశ్వాసులుగా నిలబడాలి. అభ్యంతరాలు వచ్చినా అభ్యంతరపరిచేవారిని దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు ఆ అభ్యంతరాల వలన ఆగిపోకూడదు ప్రభులో నుండి. ఆమేన్. తర్వాత మనలోనే వచ్చే అభ్యంతరాలు ఉన్నాయి. బయట వచ్చే అభ్యంతరాలు ఎంతవరకు చెప్పాను, మన లోపలే కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. చూడండి 18వ అధ్యాయంలో 7వ వచనంలో, అభ్యంతరం వలన, చూసారండి, అభ్యంతరం వలన ఎవరికి శ్రమ? ఆంధ్రాలో అభ్యంతర పరిస్తే, అభ్యంతర పెడితే శ్రమే. ఎనీ గవర్నమెంట్. హల్లెలూయా చెప్తారా? ఎస్. క్రీస్తు మార్గానికి అభ్యంతర పెడితే శ్రమ. హల్లెలూయా. శ్రమ. సీఎం గారైనా, పిఎం గారైనా, ఇంక ఎవరి గారైనా శ్రమ. ఎవడి ద్వారా అభ్యంతరాలు వస్తున్నాయో బయట ప్రపంచానికి కనబడకపోవచ్చు. ఇంటీరియర్గా ఈ శ్రమ ఎక్కడి నుంచి అభ్యంతరాలకి మూలం, అది ప్రభువు చూస్తున్నాడు. అభ్యంతరపరిచే
ఏ రాజుకైనా, ఏ అధికారికైనా, ఏ ప్రభుత్వానికైనా, ఏ ప్రజలకైనా శ్రమ. బాగుపడలేరు, గుర్తుపెట్టుకోండి. తర్వాత అంటున్నాడు, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. రెండు మాటలు గమనించాలి. లోకానికి శ్రమ, అభ్యంతర పెట్టే మనిషికి కూడా శ్రమ. జాగ్రత్త. అభ్యంతర పెడితే ఆంధ్రాకే శ్రమ, ఆంధ్ర అంతటికి శ్రమ. ఆ అభ్యంతరాలు పెట్టేవాడికి కూడా శ్రమ. జాగ్రత్త. ఎందుకు ఈ అభ్యంతరాలు వస్తాయి అంటే నువ్వు విశ్వాసం నుండి తొలగిపోవాలి. యేసుని నువ్వు ఎరగకూడదు. ఇప్పుడు ఎస్సీలందరూ కూడా క్రైస్తవంలోకి వెళ్ళిపోతే, బాప్తీసం తీసుకుంటే, ప్రభుని ఆరాధిస్తే, ప్రభుని సేవిస్తే మీరు ఎస్సీలుగా పరిగణించబడరు, మీరు బీసీలు అయిపోతారు. బీసీలు అయిపోతే ఎస్సీ రిజర్వేషన్ లేదు అంటే ఒక విధంగా క్రైస్తవ్యాన్ని భయపెట్టేదే. ఎస్సీ బీసీ యొక్క తాలూకా తెలిసిన వాడు భయపడ్డో, నువ్వు ఏ క్యాస్ట్ ఇచ్చినా తీసుకోవడానికి ఐఆమ్ రెడీ అని భయపడ్డో. కానీ వీళ్ళు భయపెడితే అట్లయినా మందిరాలకి ఆగిపోతారేమో, అట్లాగైనా క్రీస్తును వదిలేసే విధంగా చేయాలి అనేదే సాతాను యొక్క పన్నాగం ఇది. హల్లెలూయా, ఆమెన్ చెప్తారా? సాతాను ప్రభుత్వాలలో దూరి పనిచేస్తాడంట. తెలుసా మీకు ఆ విషయం? సాతాను పనిచేసే కొన్ని రంగాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగాల మీద పనిచేస్తాడు సాతాను. భౌతిక రంగాల మీద ప్రభావం చూపిస్తాడు సాతాను. వాయుమండలం మీద ప్రభావం చూపిస్తాడు సాతాను. తెలుసా? మతపరమైన వాటిలో, ఆ రంగాల్లో సాతాను దూరి పనిచేస్తున్నాడు. విని తెలియదు చాలామందికి. లేఖనాలు చదివితే అర్థమవుతాయి. అయితే నేను మీకేం చెప్తున్నానంటే, మీరు అభ్యంతరంగా ఎవరికి ఉండొద్దు. ఒకవేళ అభ్యంతరపరిచే వాళ్ళు మీకు తెలుసుంటే వాళ్ళకి మాట చెప్పండి. మీరు అభ్యంతర పరుస్తుంటే శ్రమ నీకే. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవా, తెలియక అభ్యంతర పెడుతున్నారు మా ఆంధ్రాలో, తెలియక మాట్లాడుతూ ఉన్నారు, వారిని క్షమించండి, వారికి జ్ఞానోదయం ఇవ్వండి. వాళ్ళు చేయడం వల్ల లోకానికి శ్రమ వస్తుంది, ఆ శ్రమ అందరి మీదకి రుద్దబడుతుంది కదా అని ప్రార్థన చేయాలి మనం. హల్లెలూయా, ఆమేన్ చెప్తారా? అయితే మనల్ని అభ్యంతరపరిచేవి కొన్ని 8వ వచనంలో ఉంటాయి చూడండి. నీ చెయ్యి అయినను నీ పాదమైనను అభ్యంతరపరిచిన ఎడల నరికి నీ యొద్ద నుండి పారవేయుము. 2 చేతులు 2 పాదములను కలిగి నిత్యగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడువు గానో హంగహీనుడవు గానో జీవములో ప్రవేశించుట నీకు మేలు. హల్లెలూయా. మనల్ని అభ్యంతరపరిచేవి 2. ఒకటి అవతల వ్యక్తి, లేకపోతే లోకంలో ఉన్న అవిశ్వాసులు అభ్యంతరపరుస్తారని చూసాం ఇంతవరకు. అయితే రెండవది, ఒక వ్యక్తిని తన శరీరంలో ఉన్న అవయవాలే అభ్యంతరపరుస్తాయంట. ఆమేన్. దాంట్లో మొదటిది ఏం చెప్పాడు? చెయ్యి. రెండవది పాదం. అంటే ఎగ్జాంపుల్ అది. చెయ్యే పాదమే కాదు. తర్వాత వచనంలో రాయబడితే కన్ను రాయబడింది. ఏమిటి? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే. అయ్యా, ప్రభు దగ్గరికి వెళ్ళేదానికి కొన్నిసార్లు నీ చేతుల్లో చేయరానివి నేరాలు ఘోరాలు చేసినప్పుడు అది అంటది, ఈ చేతుల్లో చేసావు, నువ్వు ఎలిజిబుల్లో కాదు అని అభ్యంతరపరిచి ఆపేస్తుంది కదా. ఆమేన్. కొన్ని ఈ చేతుల్లో చేయరానివి చేయించి, ఈ చేయరానివి చేయటం వల్ల ఈ చేతులు నిన్ను ఏం చేసేస్తుంది? అభ్యంతర పరుస్తుంది. కొన్ని వెళ్ళరాని స్థలాలకి పాదాలు వెళ్ళినందువలన, చెయ్యరాని వాటి స్థలాలకి ఈ పాదాలు వెళ్ళి చేసినందువలన
కొన్ని స్థలాలు ఈ పాదాలు కూడా, ఈ యొక్క లెగ్స్ కూడా మనల్ని ఏం చేస్తుంది? అభ్యంతర పరిచేస్తుంది. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే, కత్తి తీసుకొని ఆ 2 చేతుల్ని, ఆ 2 కాళ్ళని నరికి వేసేయండి అంటున్నాడు. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. హల్లెలూయా చెప్పాలా? ఇది బైబిల్ అర్థం కాని వాడు చదివాడు అనుకో, ఒరే మీ యేసు ప్రభు వారు ఎంత దుర్మార్గుడు రాయన, చేతుల్ని కాళ్ళని నరికివేయమంటున్నాడు, ఇది మీ బైబిల్ చెప్పే బోధన అని వక్రీకరించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. హల్లెలూయా చెప్తారా? నరికివేయడం అనే మాట అది అలంకారంతో కూడిన మాట. హల్లెలూయా చెప్తారా? ప్రత్యక్షంగా చేతుల్ని కాళ్ళని నరుకోవడం కాదది. హల్లెలూయా చెప్తారా? నరుకోవడము అనంటే ఏంటి అనంటే, ఏదైతే ఈ చేతులు, ఈ పాదాలు నిన్ను ఏ విధంగా అయితే పాపానికి, లోకానికి, దేవునికి వ్యతిరేకంగా దారి తీస్తుందో దాన్ని నువ్వు అణచివేయాలి, ఆ యాక్టివిటీస్ని. ఆమేన్. హల్లెలూయా చెప్తారా? పాదాలు ఎలా అభ్యంతరపరుస్తాయి? వెళ్ళరాని చోటుకి టపక్కన పోయి టపక్కన వచ్చేస్తుంది. అది అక్కడ కంట్రోల్. పాదమా ఈ ఇంటికి పోవద్దు, ఆ ఇంటికి పోవద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇది దేవుడికి ఇష్టమైనది కాదు. హల్లెలూయా. తమిళ్లో ఒక సామెత చెప్తారు, తిరుటు కై ఇరుట్లే సొమ్మాయి కాదా. హల్లెలూయా చెప్తారా? ఎప్పుడు తిరుటు కై ఇరుట్లే సుమ్మాయి కాదా. తమిళ్లో ఒక సామెత, చీకట్లో దొంగ చెయ్యి ఏముండదంట, అది అభ్యంతరం. మన చేతుల ద్వారా యాక్టివిటీస్ మంచిగా ఉండాలి, కీడు తలపెట్టకూడదు. మనల్ని అదే అభ్యంతరంగా మారుతాయి. మన పాదాలు అభ్యంతరంగా మారుతాయి, మన కళ్ళు అభ్యంతరంగా మారుతాయి. ఈ 3 విషయాలని దేవుడు దేన్ని ఉద్దేశించి మాట్లాడినాడంటే, చాలామంది దేవుని దగ్గరికి రావటానికి ఈ యొక్క బాడీ, ఈ యొక్క శరీరమే ఏం చేస్తుందంట, అనుకూలించకుండా మనల్ని ఆపివేస్తుంది. హల్లెలూయా చెప్తారా? చిన్న చెయ్యి నొప్పి ఉంటుంది, మిగతా బాడీ అంతా ఓకే, కానీ దేవుని దగ్గర రాడు. ఏమంటే ఈ చెయ్యి నొప్పి పెద్దగా చూపిస్తాడు. హల్లెలూయా చెప్తారా? అంటే ఈ చెయ్యి నొప్పి ఎట్లా కనిపిస్తూ ఉంది అతనికి? పెద్దదిగా. ఇదే ప్రాబ్లం. కానీ ఇదంతా ఇక్కడ నుంచి బాడీ అంతా బాగుంది. ఇప్పుడు ఈ బాడీ అంతా ఆరోగ్యంగా పెట్టిన దేవునికి స్తుతి చెల్లించాలనే ఆలోచన ఉండదు. ఇప్పుడు అంతా ఏది సాకు చెప్తాడు? దింత కొద్ది చెయ్యి. అప్పుడు ఇదంతా ఆరోగ్యంగా ఉంది, ఈ చేతిలో ఉండేదంతా మొత్తం బాడీకి వచ్చేస్తే ప్రాబ్లం. హల్లెలూయా చెప్తారా? సింపుల్ లాజిక్ అర్థం చేయాలా? హల్లెలూయా. ఏ మహానుభావుడా, ఈ కొంచెం వచ్చింది, దీనికోసం దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఇది సాకు పెట్టి ఆపేయకూడదు. తలనొప్పి ఏడే కొంచెమే, కానీ హోల్ తలనొప్పి దేవుని సన్నిధికి రాకుండా ఆపేస్తుంది. చిన్న నడుము నొప్పి దేవుని సన్నిధికి రాకుండా ఆపేస్తుంది. శరీరం చెప్తుంది, ఏం పోతావులే పడుకో అంటది. హల్లెలూయా చెప్తారా? ఏం చేస్తావులే పడుకో. ఎందుకంటే మన శరీరాలే మనల్ని ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని స్తుతించకుండా, దేవునికి మహిమను తీసుకురాకుండా మన శరీరాలనే, మన ఆత్మని నియంత్రిస్తూ ఉంటుంది, ఓవర్కమ్ చేస్తుంటుంది. ఇదే మనల్ని అభ్యంతరపరిచేది. హల్లెలూయా. అందుకని దేవా నీకు తెలుసు నిన్ను ఎవరు అభ్యంతరపరుస్తున్నారు. నీ యొక్క బాడీలో కళ్ళు కొంతమందిని అభ్యంతరపరుస్తుంటాయి, కొంతమందికి చేతులు, కొంతమందికి కాళ్ళు, కొంతమందికి తమ మనస్సు, కొంతమందికి హృదయం, కొంతమందికి ఇలా అనేక మన లోపలే దాన్ని ఏమంటారంటే యువర్ వీక్నెస్, మీ బలహీనతలు అంటారు. ఆ బలహీనతలనే సాతాను కొట్టేది అనమాట మనల్ని. ఫలానా వీక్నెస్, వీడిని ఫలానా వీక్నెస్. కొంతమంది ఈ యొక్క ఆడవాళ్ళని చూస్తే, అందమైన వాళ్ళని చూస్తే ఇచ్చించబడతారు, లేకపోతే ఆకర్షించబడతారు. అలాంటి ఒక వీక్నెస్ ఉంది అనుకోండి,
అలాంటి వాళ్ళ దగ్గర సాతాను కావలసుకొని తీసుకొచ్చి అలాంటి వాటిని పెట్టి పెట్టి వాళ్ళు ఏం చేస్తాడంటే, వాళ్ళు ఇంక మాట్లాడినారనుకో ప్రొసీడ్ అయిపోతాడు, రెడీగా ఉంటాడు. ఇది సైతాన్ యొక్క పన్నాగం. కొంతమంది తాగాలని ఆలోచన ఉండదు, వదిలేస్తాడు. కానీ వాడు డబ్బు పెట్టి తాగడు. కానీ ఫ్రెండ్స్నో ఎవరినో పెట్టి, మచ్చా మామ రారా నేను తాపిస్తానంటే అట్టే లాగుతాడు. వీక్నెస్ ఖాళీగా వచ్చింది, ఓసిగా వచ్చింది, పెనాయిల్ కూడా తాగేస్తామని ఏం చేస్తాడంటే దాన్ని కూడా తాగేసేదానికి సాతాను వేస్తూ ఉంటాడు. మచ్చా నువ్వేం పెట్టదు రారా, నేనే పెడతాను, సైడ్ అంతా కూడా నాది రారా, ఈసారి ఒక్కసారి వేయరా. సైతాను ఆ పన్నాగాలు, నీ ఆలోచన తెలుసు వాడికి, నువ్వెక్కడ బలహీనమో తెలుసు, అక్కడే కొడుతూ ఉంటాడు. జాగ్రత్త, అదే నేను అభ్యంతరపరిచేవి. కాబట్టి అభ్యంతరపరిచేవి రెండు. ఒకటి, లోకం నేను అభ్యంతరపరుస్తుంది, లోకస్తులు నేను అభ్యంతరపరుస్తారు. రెండవది, నీ శరీరమే నేను అభ్యంతరపరుస్తుంది. హల్లెలూయా. ఎందుకు ఈ రెండు నిన్ను అభ్యంతరపరుస్తుందంటే నరకానికి తీసుకెళ్ళాలి. అందుకే దేవుడు ఇచ్చినాడు ఏమంటే, 2 చేతులు 2 కాళ్ళు కోల్పోయి నువ్వు పరలోకంలో అంగహీనుడిగా వెళ్ళినా ప్రాబ్లం లేదంటున్నాడు. అప్పుడు దేవుడు దేనికి ప్రారటిస్తుంటున్నాడు? చేతులకా, కాళ్ళకా? పరలోకానికి. నువ్వు ఎక్కడ వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా చివరి వాక్యం చదువుకొని మనం ముందుకు వెళదాం. 1 పేతురు 5:5లో రాయబడింది, మనం దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. అందరూ ఈ మాట చదువుకొని మనం ప్రార్థనకి వెళదాం. దేవుడు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుకులై ఉండుడి. హల్లెలూయా. మనం ఏ మనస్సు? దీన మనస్కులై. కాబట్టి నాతో పాటు చెప్పండి. మొదటిది మార్పు నొందాలి, రెండవది తగ్గించుకోవాలి, మూడవది విశ్వాసం కలిగి ఉండాలి. లోకం వలన అభ్యంతరం వచ్చినా, నీ శరీరం వలన అభ్యంతరం వచ్చినా నీవు అభ్యంతర పడకూడదు, క్రీస్తుని వదిలిపెట్టకూడదు. అది చిన్న శ్రమైనా పెద్ద శ్రమైనా, అది లోపలైనా బయటైనా, అది ఎలాంటివైనా కూడా ప్రభుని మాత్రం విడిచిపెట్టకుండా హత్తుకొని ఉండాలి. అలా ఉండేవారికే పరలోక రాజ్యం. చెప్పండి గట్టిగా, అలా ఉండేవారికే పరలోక రాజ్యం. హల్లెలూయా. కాబట్టి పరలోక రాజ్యంలో వెళ్ళాలి అని అంటే రెండవ అర్హత మాట్లాడాం. మొదట అర్హత మారు మనస్సు అనేది మనం మాట్లాడుకున్నాం. ఆ మారు మనస్సులోనే ఇది రెండవ భాగం, మార్పు నొందడం. తమిళ్లో మార్పు నొందడం, మారు మనస్సు పొందడం రెండు ఒకటే. హల్లెలూయా చెప్తారా? కాబట్టి ఇది మొదటి భాగం. ఇప్పుడు రెండవ భాగానికి మనం వెళ్ళబోతున్నాం. అయితే ఇప్పుడు కాదు, వచ్చే వారంలో మనం వెళ్ళబోతున్నాము. ఎందుకు ఈ పరలోక రాజ్యం గురించి ఎక్కువగా మీకు బోధిస్తున్నాను అంటే, మన గోల్, మన గమ్యం, మనం చేరవలసింది, మనం ఉండవలసింది, మనం వెళ్ళవలసింది పరలోక రాజ్యమే. హల్లెలూయా. కాబట్టి వాటిని గురించే ఎక్కువగా దేవుడు మాట్లాడి మిమ్మల్ని పరలోక రాజ్యానికి ఆయత్తపరచమంటున్నాడు. అందుకే దీన్ని మనం వెంబడించి మాట్లాడుతూ ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథంలోనే భూలోక ఆశీర్వాదాల గురించి ఎక్కువ రాయబడలేదు, కానీ పరలోకము కోసమే ఎక్కువగా రాయించి ఉన్నాడు. అంటే దేవుని అభిలాష ఏమిటి? ఎవరు నిత్య నరకానికి వెళ్ళకూడదు, ఎవరు నాశనానికి వెళ్ళకూడదు. అందరూ ఆయనను తెలుసుకొని వారి మనసుల్ని, మార్గాల్ని మార్చుకొని వారు పరలోకానికి సిద్ధపడాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి అభ్యంతరాలు రాక తప్పదు, అభ్యంతరాలు వస్తాయి. అది ప్రభుత్వాల ద్వారా రావచ్చు, అధికారుల ద్వారా రావచ్చు, హైందవుల ద్వారా రావచ్చు, బంధువుల ద్వారా రావచ్చు, అది ఎవరి ద్వారా అయినా ఎట్టుబడినా రావచ్చు. ఒకవేళ భార్య ద్వారా రావచ్చు, పిల్లల ద్వారా రావచ్చు, కుటుంబస్తుల ద్వారా రావచ్చు. కానీ అభ్యంతరం వచ్చేవాడికి శ్రమ. అభ్యంతరం పడకుండా నువ్వు నిలబడితే నీకు పరలోక రాజ్యం. రెండవది, నీ శరీరమే నేను అభ్యంతరపరిచిన ఎడల
దానిని నువ్వు వాక్యం అనే ఖడ్గము చేత నరికివేయాలి. మామూలు కత్తితో కాదు. హల్లెలూయా చెప్తారా? వాక్యం అనే కత్తితో, రెండంచులు కలిగిన వాక్యం అనే కత్తితో దాంట్లో నరికివేయాలి. హల్లెలూయా. దాంట్లో నలగగొట్టాలి. వాక్యంతో నువ్వు దానిని నరికితే రక్తం రాదు, నీ చెయ్యి రెండు అయిపోదు. వాక్యం అనే కత్తితో నీవు నలగొడితే ఆ చేతుల్లో అభ్యంతరములు, ఆ చేతుల్లో పనికి మాలిన హ్యాబిట్స్ ఏముంటాయో అవి వెళ్ళిపోతాయి. అర్థమైందా క్లియర్గా? ఇప్పుడు నువ్వు వాడవలసిన వెపన్ కత్తో చాకో కాదు, దేవుని వాక్యము చేత దానిని నరికివేయాలి. అప్పుడు నీ చేతులు, నీ కాళ్ళు, నీ శరీరం నేను అభ్యంతరపరచవు. నీవు దేవుని వద్దకు వస్తావు, నీవు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. అందరూ కూడా లేచి నిలబడదాం. ఈ యొక్క ఆదివార ఆరాధనలో మీతో మాట్లాడినాడు ఒక మాట. యోహాను భక్తుని దేవుడు చెప్పినట్లుగా ఇతడు స్త్రీలు కనిన వారిలో గొప్పవాడనే సాక్ష్యం నీకు నాకు ఉందా? ప్రభువు తన దూతల ఎదుట చెప్పగలడా? అలాంటి సాక్ష్యాన్ని ఆశిస్తున్నావా? ఎదురు చూస్తుంటున్నావా? ఉన్న పాటన ప్లీజ్ అందరూ కూడా లేచి నిలువబడి ప్రార్థన చేయండి. క్లోజ్ యువర్ ఐస్. అందరు కూడా ప్రార్థన చేయండి. ప్రభువా, నన్ను అభ్యంతరపరిచే వాటిని నైనా ఎంత అభ్యంతరపరిచినా వాటికి లొంగక, నేను కన్ఫ్యూజ్ అవ్వక, నేను విశ్వాసంలో కొనసాగుతానయ్యా, నేను పరిశుద్ధతలో కొనసాగుతానయ్యా, నేను నమ్మకముగా కొనసాగుతానయ్యా, నేను దేనికి చోటివ్వనయ్యా, నీకు తప్ప వేరే దేనికి చోటివ్వను ప్రభువా. అందరు కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేయండి. యేసయ్యా, నీకే నేను చోటిస్తానయ్యా. అందరు క్లోజ్ యువర్ ఐస్. దేవుడు అద్భుతములు చేయువాడు, దేవుడు అద్భుతములు జరిగించువాడు. అందరూ యేసయ్య వైపు చూస్తారా? యేసయ్యతో పెదవులను విప్పి మాట్లాడతారా? మనసు విప్పి మాట్లాడతారా? యేసయ్యా, నేను ఎవరి అభ్యంతరాల వైపు వెళ్ళిపోనయ్యా. మార్పు నొందాను, తగ్గించుకుంటాను, విశ్వాసంలో కొనసాగుతాను. నా విశ్వాసానికి ఎన్ని పరీక్షలు ఎదురైనా, నా విశ్వాసానికి ఎన్ని అభ్యంతరాలు ఎదురైనా, అది మనుషుల ద్వారా ఎదురైనా, అది నా శరీరంలో నుండి నా విశ్వాసానికి అభ్యంతరాలు ఎదురైనా, నేను అభ్యంతరపడను, నేను కలవరపడను. నా నిరీక్షణ నువ్వే యేసయ్యా, నా ధైర్యం నువ్వే యేసయ్యా, నా బలం నువ్వే యేసయ్యా. అందరూ చెప్పండి యేసయ్య వైపు చూసి. హల్లెలూయా. అందరూ యేసయ్య వైపు చూసి చెప్పండి, నాయనా నీకు వందనాలు, నాయనా నీకు వందనాలు. యేసు వైపు చూడండి, యేసు వైపు చూడండి. అందరూ రాజులకు రాజు అయిన యేసు వైపు, ప్రభులకు ప్రభు అయిన యేసు వైపు. హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. ఎవ్రీబడి అందరూ కూడా దేవుని వైపు చూడండి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ వండర్ఫుల్, థ్యాంక్ యూ వండర్ఫుల్ లార్డ్, థ్యాంక్ యూ గ్లోరీ టు లార్డ్. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు రాజా, నీకే ఘనత నాయనా, నీకే మహిమ నాయనా. ఆమేన్. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా,
నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాతో ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. చప్పట్లు కొట్టి ఉన్నావయ్యా, దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడే, వెదకిన వారికి దొరికేవాడే, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. చప్పట్లతో అందరూ పాడండి, అన్ని భయాలు తొలగిపోతాయి. స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే, చెప్పండి యేసయ్యా నాలోనే ఉన్నావు, ఏలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. విశ్వాసముతో పాడాలి, విశ్వాసముతో చప్పట్లు కొడుతూ, లోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. చెప్పాలి చెప్పాలి, నీవు నా తోడు ఉన్నావయ్యా, నేను భయపడనయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. ఈ మాట నాతో చెప్పకూడదా? ఈ మాట చెప్పండి, నీవు నాలోనే ఉన్నావయ్యా, నేను ఏ దిగులు చెందనయ్యా, ఏ దిగులు చెందను ప్రభువా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నువ్వు నాతో ఉన్నావు, నీవు నాలో ఉన్నావు, నేను దేనికి భయపడను, నా జీవితాన్ని నీకు అంకితం చేస్తూ ఉన్నాను. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.